ఫ్రేమ్స్ తెచ్చుకున్నాడు. ఓకే, దాని లోపల మాత్రం అంతా తనే చేశాడు. సో ఈ పెయింటింగ్ కూడా తనే చేసిండు అనుకుంటా. ఈ పెయింటింగ్ కూడా తనే చేశాడు. ఓకే, ఊరికే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇది కూడా తనే రెడీ చేసిందా? లేదు, ఇది కొన్నాం. ఓకే, ఇది ఇది మా అబ్బాయి బట్టలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదెవరు? నేనే. అది అరే ఒకసారి తీయండి అది. నేనే. ఇది మీరేనా? నేనే. ఓకే, అయితే ఎప్పుడు రివీల్ చేయండి, ఫస్ట్ టైం రివీల్ చేస్తారు అనుకుంటా. ఓకే, మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఒకప్పుడు. సో దాన్ని అసలు పెట్టలేదు ఎక్కడ. ఈ ఫోటోలో హీరోలా ఉన్నారు కదా. అవును, అప్పటి నుంచి అందంగానే ఉంటాను. అందుకే మా అమ్మగారికి ఇద్దాం ఇది అని చెప్పి ఇంటి దగ్గర మా అమ్మగారు పెట్టుకుంటారని దాచాను అనమాట. ఓకే, మా అమ్మగారికి గిఫ్ట్ ఇస్తాను. కానీ మీరు ఒకసారి స్టేట్ నిల్చోండి. సో బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం నిజం చెప్పాలంటే హీరోలా ఉన్నారు. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తే అది వేరు, కానీ ఇక్కడ మాత్రం ఈ ఫోటో ఒక్కటి మాత్రం హీరోలాగా కనిపిస్తుంది. అవును. ఓకే, కానీ ఈ ఫోటో చూసినప్పుడు ఒక్కోసారి బాధ అనిపిస్తుందా? అసలు నా సోల్ వేరు కదా. ఓకే, నాకు అసలు నచ్చని లైఫ్ అది. ఓకే, అందులో నేను మా సిస్టర్ కి మ్యారేజ్ కావాలి కాబట్టి నేను నటించాను అంతే. ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మా కమ్యూనిటీలో ఏంటంటే ఒక అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయకూడదు. ఓకే, మాకు చిన్నప్పుడే తెలిసిపోతుంది మేము ఇది అని. సో ఇది అని తెలిసినప్పుడు కొంతమంది అది కంట్రోల్ చేసుకోలేక మారిపోతారు, కొంతమంది చదువుకునేంత వరకు ఆగుతారు, ఫ్యామిలీ కోసం ఆగే వాళ్ళు ఉంటారు. నేనైతే MBA వరకు ఆగి తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే, అయితే ఫస్ట్ టైం మన క్యూబ్ టీవీ ఛానల్లోనే ఇది రివీల్ చేయడం జరిగింది. అంటే అక్క, నేనైతే ఈ ఫోటో చూసి చాలా షాక్ అయిపోయాను. నేను నిజం చెప్తున్నా, ఎందుకంటే ఈ ఫోటోకి ఇక్కడ మీరున్న దానికి చాలా డిఫరెన్స్. అవును, నిజంగా హీరోలా ఉన్నారు, ఇట్లా చేంజ్ అయ్యారంటే చాలా. అంటే దానికి ఎంత కష్టపడ్డానో, ఎంత మార్చుకోగలిగానో ఆ స్ట్రగుల్ మాకు తెలుసు. సో ఇది చూసిన వాళ్ళకి ఇది చూడగానే హ్యాపీగానే ఉంటది, కానీ దాని తర్వాత పడిన స్ట్రగుల్ అంతా ఇంత కాదు. సో అంటే ఇది మీ మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నా. మా అమ్మగారికి చాలా ఇష్టం. ఓకే, నన్ను ఒక హీరోలా చూడాలనుకుంది. ఇప్పుడు ఒక కూతురులాగా యాక్సెప్ట్ చేశారు, హ్యాపీగా ఉన్నారు. దానికోసం అని చెప్పి మా అమ్మగారికి ఇది ఇస్తూ నేను మా వారితో దిగిన ఫోటో ఒకటి ఇస్తా. సూపర్ అసలు. కానీ అంటే ఈ బెడ్రూమ్ కి రావడం నిజం. అంటే మీ యూట్యూబ్ ఛానల్లో ఇది రివీల్ చేసిరా? చేయలేదు అసలు. ఓకే, ఎందుకు అని అంటే చూసేవాళ్ళు మళ్ళీ వేరేగా అనుకుంటారేమో. లేదు అలా అనుకుంటారు. లేదు, నిజం చెప్పాలంటే మీ పెళ్లి తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు చాలా మంది బయటకు రావడం జరుగుతుంది ఇప్పుడు. అంటే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా వీడియోస్ చేయడం అది చేస్తా ఉన్నారు. చాలా మందిని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళందరికి మీరే ఇన్స్పిరేషన్ అనుకుంటా నాకు. అవును, 100%. చలో, మనకు కావాల్సింది మనకు వచ్చేసింది, పెద్ద కంటెంట్. సో అంటే మనం చూడొచ్చు, అంటే మీరందరి దగ్గర నుంచి చూస్తే బిఫోర్ హీరో లాగా ఉన్నారు, ఆఫ్టర్ హీరోయిన్ లాగా అయిపోయింది. సో ఇక్కడ నేమ్ ఏంది ఈ హీరోది? అక్కడ నా పేరు యాక్చువల్లీ చిన్నయ్య నాయుడు. అంటే ఇద్దరు తాతయ్య గారి పేర్లు కలిపి పెట్టిన పేరు చిన్నయ్య నాయుడు. చిన్నయ్య ఒకైనా నాయుడు ఒకైనా, ఇద్దరు పేర్లు చిన్నయ్య నాయుడు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు చిన్నయ్య, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారి పేరు నాయుడు. సో అందుకని చిన్న నాయుడు. ఓకే, చిన్న నాయుడు అని పెట్టారు. బట్ ఫ్రెండ్స్ అందరూ చిట్టి నాయుడు అని పిలుస్తారు. చిన్ని నాయుడు కాస్త చిట్టి నాయుడు, చిట్టి నాయుడు కాస్త అంకిత నాయుడుగా ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆఫ్టర్ దట్ పెళ్ళయ్యాక అంకిత రాజ్ కింద బాగా గుర్తుపడుతున్నారు. 4 పేర్లు, రాజ్ 143. ఎస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం. రండి, పదండి. మనం వచ్చినాం కదా, ఏమేమి కుకింగ్ చేసిరో మనం చూద్దాం. మన కోసం ఏమైనా చేసిరా లేదా? పదండి, వచ్చేయండి. ఏదో కామెడీ చేసిన. సో ఓహో, అంటే కిచెన్ కి కావాల్సిన వస్తువులు మొత్తం ఇక్కడ ఉన్నాయి. అంటే వీళ్ళు కట్టిన వాళ్ళు సో అటు కట్టాల్సింది వాష్రూమ్ కి ఆపోజిట్ లో కట్టారు. దీన్ని మనం ఏం యూజ్ చేసుకోలేం కాబట్టి గ్రోసరీస్ అన్ని ఇందులో పెట్టుకున్నాను. గ్లాసులు అవన్నీ ఇట్లా ఇట్లా సర్దుకున్నాం అన్నమాట. ఇందులో ఏం తాగుతారక్క? జ్యూసెస్. ఓకే, లేదా బీర్. నేను తాగను ఎక్కువ. ఓకే, అంటే తాగరంట, ఎక్కువ తాగరంట. అంటే బీర్ అంటే అదే వైన్. ఓకే, వైన్ తాగుతాను. అయ్యో వేస్తారు అది. ఓకే, ఎందుకు వెయ్యం? ఎందుకంటే మనం చూసిన తర్వాత మనం పక్క అడగాలి, ఇందులో వైన్ తాగుతారు. ఐ థింక్ సో. ఎస్ కదా.
ఇవన్నీ నార్మల్ జ్యూసెస్ గ్లాసెస్ కప్పులు, ఇవన్నీ నేను మా ఇంటి దగ్గర నుంచి నేను జాబ్ కోసం వచ్చినప్పుడు తెచ్చుకున్న సామానం ఇవన్నీ. అంటే 8 years బ్యాక్ కప్పులు అవి. సో ఎక్కువ కిచెన్ లో ఎవరు ఉంటారు? రాజు ఉంటాడా, అంకిత్ ఉంటారా? నేను, ఆయన, అలాగే పిల్లోడు, ముగ్గురు ఉంటాం. ఓకే. సో కిచెన్ లో ఇక్కడ పూజ చేయడానికి పూజ గది లాగా అంటే సపరేట్ గా గది. నిన్న ఫ్రైడే కదా, ఓకే. సో ఫ్రైడే రోజు నేను చేస్తాను. మంగళవారం ఫ్రైడే తప్పకుండా చేస్తా. మిగతా టైంలో నేను చెయ్యను, ఓన్లీ ధూపం వేసుకుంటాం. ఉన్న దాంట్లోనే అలా సర్దుకున్నాం అనమాట. చిన్న కిచెన్, ఏముండదు. ఇది ఫ్రిడ్జ్ చిన్నగా. కాదు, మీరు కుకింగ్ చేసుకుంటారా ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటారా? అసలు లేదు, మేము అసలు బయట ఫుడ్డే తినం. కాదు, అసలు అది ఇంత క్లీన్ గా ఎందుకు ఉంది? ఇది కూడా చెప్తున్నా కదా, ఇది 6.5 years అయింది ఇది నేను కొని. కానీ ఇంత క్లీన్ గా ఎట్లుంది అంటే ఎప్పుడు అలాగే ఉంచుకుంటాం మేము. వంట అయిపోగానే అదే వంట చేసుకున్నాము, తిన్నాము, అక్కడ మిగిలిన అక్కడ పెట్టేసుకుంటాము. ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫ్రిడ్జ్ లో ఇదేంటక్క? ఇవి నేను డైలీ బాయిల్ చేసుకుని తింటాను. గ్రీన్ బటానీ అండ్ కార్న్, ఇంకొకటి బ్రోకెలో ఉంటది. ఇందులో ఏంటిది? ఇది ఇది నేను కుక్కర్ పాడైపోతాయి కదా, అత్తమని ఎందుకు కొండమని అయిపోయాక పప్పు ఉడికాక తర్వాత ఇందులో పెట్టుకుంటాను అనమాట. అంటే ఇది ఒక చిట్కా. ఓకే. సో ఆడవాళ్ళకి ఇది చిట్కా అంటే ఒకసారి వినండి. అంటే బయట పెడితే ఇది గట్టిపడిపోయి ఇరిగిపోతాయి అనమాట. ఇందులో ఉంటే ఎప్పుడు కూల్ ఉండి మనకు అవసరమైనప్పుడు పెట్టుకోవాలని మా అమ్మగారు చెప్పారు. ఇది వెనిలా ఎసెన్స్, ఇవి పెరుగు, క్యాబేజీ, కూరగాయ, అది క్యారెట్, అది మిర్చి, అది టమాటా, అది ఏంది. సో అక్కడ సూరకాయ, ఇక్కడ వైన్. సో వైన్ ఇక్కడ. అంటే చాలా మంది నన్ను అడుగుతారు మీరు ఏం తాగుతారు అని. నా బ్యూటీకి సీక్రెట్, నేను డైలీ ఇంత తాగుతాను. అది ఎప్పటి నుంచి తాగితే అంత ఉందో చూడండి. అంటే నాకు తెలిసి 1 week అవుతుంది మా తెచ్చుకొని. నాకు తెలిసి మా వారు గోవా నుంచి తెచ్చినప్పుడు 2 months అయింది. ఓకే. సో అయితే ఆడవాళ్ళు చాలా మంది ఫ్రిడ్జ్ లలో మేకప్ కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇవన్నీ నెయిల్ పాలిష్, ఇంకోటి ఫేస్ కి సంబంధించినవి అనుకుంటా కదా. ఇవన్నీ వాటర్ రోజ్, నెయిల్ రిమూవర్, ఎక్కువ నెయిల్ పాలిషెస్ పెట్టుకుంటాం. అది పచ్చడి అనుకుంటా, మా అమ్మగారు ఇచ్చారు. నేను అల్లం పేస్ట్. గ్రేట్. ఫేస్ కు పూసుకునేటివి ఇక్కడ, తినేటిది ఇక్కడ చట్నీ. ఇది పిజ్జా చేసుకున్నప్పటికి. ఇదేమో అల్లం పేస్ట్, కాకరకాయ పేస్ట్, పాలు. అంటే ఇప్పుడు నేను డైట్ లో ఉండబట్టి తీసుకురావట్లేదు. ఇంకేం చూడరు కదా. అక్కడ బయటికి వెళ్దాం అని అనుకున్నా, కానీ అక్కడ మనం కూడంది ఒకటి ఉంది. సో అది చూపియండి, వద్దు. కనిపిస్తుందా? సో చూసేసిరా? సో ఎవరెవరు చూసిరా అక్కడ ఏముందో కామెంట్ చేయండి. సో నేను చెప్పాను అది. ఏదో వాటర్ పాట్ ఉంది, అదే ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఓకే. నా స్టేటస్ ప్రతిదీ చూస్తావు కాబట్టి మా ఇంట్లో ఏముందో ఏంటో అన్ని తమ్ముడికి తెలుసు. నా వాట్సాప్ స్టేటస్ నువ్వు చూస్తావు కదా, పాట పెట్టి ఆయన అప్పుడప్పుడు తాగుతారు కదా. ఓకే. ఒక్క అనేది ఆయనకి అలవాటు అయినప్పుడల్లా ఎప్పుడైనా మైండ్ ఫ్రెష్ కోసం కామెంట్ చేస్తారు అనుకున్నా, అది కూడా మీరే రివీల్ చేసారు. నాకు ఇంకోటి అర్థం కాలే, నేను లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు గుమ్మంలో గుమ్మడికాయ, ఇంత పెద్ద గుమ్మడికాయ ఉంది. ఎందుకు మీకు అంతగానో దిష్టి తాకుతుందా? డెఫినెట్లీ. అంటే ఒకప్పుడు అదేంటంటే దానికి గుమ్మడికాయ అనేది నెగిటివ్ వైబ్స్ ని కానీ, మనకి ఎవరైనా దిష్టి ఉన్నా ఏదన్నా గుమ్మడికాయ అనేది ప్రతి ఇంట్లో కట్టుకుంటారు. బట్ అమావాస్యకి ఒకసారి మేము మారుస్తూ ఉంటాను. ఈ మధ్యలో ఏమన్నా కుళ్ళిపోతే తీసేస్తా. ఈ మధ్య లాస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు 15 days ఒకసారి కుళ్ళిపోయి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ రీసెంట్ గా మొన్న అమావాస్యకి కట్టాను అది. ఓకే. అంటే మీరు మనం ఎంట్రీలో నేను మాట్లాడడం జరిగింది, చూస్తే చూడొచ్చు పెద్ద గుమ్మడికాయ, దాని తర్వాత దానికి మొత్తం నిమ్మకాయలు ఉన్నాయి. సో డిస్టి కోసం పెట్టొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ అనుకోవచ్చు ఇది ఒక్కమనే కనిపిస్తుంది, రాజ్ ఎక్కడ ఉండు అని చెప్పేసి. సో రాజ్ మా డిఓపి లాగా ఆయన కూడా వాళ్ళ ఛానల్ కి డిఓపిగా అయిపోయింది. ఒకసారి అక్కడ కెమెరా వేసుకోండి. సో రాజు గారు డిఓపి అయిపోయారు అనమాట. అదే అదే, కానీ నేను కవర్ చేయలేదు. అంటే మనకు వచ్చే కంటెంట్ వాళ్ళని కవర్ చేయకుండా ట్రై చేసిన. బట్ ఇంకోటి ఏంటంటే అక్కడ గుమ్మడికాయలు చూసిన, ఇవేంటక్క వాటర్ మిల్లనా నిజంగా గుమ్మడికాయ? లేదు, వాటర్ మిల్లను. మా బుడ్డదానికి స్ప్రే. మీ బుడ్డదంటే మా ముడ్డోడు. ఓకే. ఏంది జ్యూసా? ఏ జ్యూస్ ఏంది? కాకరకాయ జ్యూసా, యాపిల్ జ్యూసా? సెకండ్ ఇస్తాడా? అసలు అది ఇంకా రెచ్చిపోతుంది 10 నిమిషాల్లో. సో సెకండ్ ఇదా
అంటే ఎంట్రీలో కూడా మనకు చిలకలు అవన్నీ ఉన్నాయి. చిలకలు అవి కూడా ఓకే, అవి కూడా పెంచుతాము. ఇంకా దీంట్లో ఏంటంటే దాని డాక్టర్ది ఎప్పుడైనా రోజు తీసుకెళ్ళడానికి అవి దాని సిరప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, దాని ఫుడ్ ఉంటుంది, నా డైట్ కి సంబంధించినవి కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ మీరు ట్రాన్స్జెండర్ గా మారినప్పుడు సో ఫస్ట్ ఎక్కడ ఉండే? నేను మారక ముందు మారిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మారక ముందు కూడా నేను KPHPలో ఉండేదాన్ని. ఓకే. సో అక్కడ కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అన్నారు, మీరు డైలీ బెగ్గింగ్ కి వెళ్తుంటే మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఏ జోస్ ఓకే కర్రీ చిన్న కర్రీ పాపం సైలెంట్ గా ఉంది ఉండ కొడతా. KPHPలో ఉన్నప్పుడు వాళ్ళు వద్దమ్మా వెళ్ళిపోంటే కొంచెం టైం తీసుకుని అక్కడి నుంచి రావడం అయితే జరిగి డైరెక్ట్ శ్రీనివాస్ గారు మా ఓనర్ గారు ఆయనే చూశారు. ఇంకా నేను ఇలా మారుతున్నానండి, నాకు ఇల్లు కావాలంటే పాపం అప్పుడు ఇచ్చారు. అంటే డైరెక్ట్ మీరు మాట్లాడడం జరిగింది? డైరెక్ట్ నేను ఎలా ఉన్నాను అలాగే వచ్చాను, పాపం ఆయన ఇచ్చారు. సరే అమ్మ మీలాంటి వాళ్ళు బాగుంటే చాలన్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఇదే ఇంట్లో ఉన్నాను. చాలా మంచి పర్సన్స్ పైన ఉంటారు, వాళ్ళ అల్లుడు వాళ్ళు. సార్ ఏమో ఆ ఓనర్ గారు ఏమో వేరే చోట ఉంటారు. చాలా చాలా మంచి పర్సన్. బాగా అంటే ట్రాన్స్జెండర్స్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు. అదే. సో ఇంతసేపు అంటే రాజన్న డిఓపిగా ఉండే కాబట్టి రాజన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. అంటే ఇప్పుడు మొత్తం హోమ్ టూర్ చూపించింది కదా, చూపించిన దాంట్లో అబ్బా ఇది ఎందుకు చూపించింది అని అనుకున్నారా ఏదన్నా? లేదు. సో మీ గురించి కొన్ని సీక్రెట్స్ అన్ని రివీల్ అయిపోయినాయి. అంటే మీరు స్మోక్ చేస్తారని చెప్పేసి. అది స్మోక్ అంటే ఎప్పుడు చాలా రేరు. ఓకే. అంటే ఏదో వారానికి ఒకసారి ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు మనసు కొంచెం ఏదైనా ఉంటే అంతే. సో ఇప్పుడు హోమ్ మొత్తం చూసినాం, కానీ మీ గురించి ఒక సీక్రెట్ చూపించింది, అది మీరు యూట్యూబ్ లోనే చూడండి. కనబడింది. అదే కాదు ఇంకొకటి. సో అది మీకు తెలియాలంటే మేము రికార్డ్ చేసినాం, అది తెలియాలంటే మీరు యూట్యూబ్ లో మా వీడియో చూడాల్సిందే. సో వీడియో వచ్చిన తర్వాత మీరు చూడాలి, అప్పటి వరకు మీకు సస్పెన్స్. థ్యాంక్ యూ. సో మీకు సస్పెన్స్, మీకు కూడా సస్పెన్స్. సో ఇంతకు ముందు మనం లాస్ట్ లో ఒకటి గెస్ చేయండి అని చెప్పినాం కదా, అది మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. సో మొత్తానికైతే ఈ రీతా రాజ్ వాళ్ళ హోమ్ టూర్. సో ఫైనల్ గా మీరు మీ వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటి వరకు మేము మా లైఫ్లో మ్యారేజ్ లైఫ్ని చాలా బాగా లీడ్ చేసాం. ఫస్ట్ ఏదైతే విమర్శలు వచ్చాయో అక్కడి నుంచే మమ్మల్ని ఏదో అంటారు చూడండి, పోయిన చోటే వెతుక్కోవాలి అని. సో అట్లానే మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. యూట్యూబ్ స్టార్ట్ చేసాము. సో తమ్ముడు చెప్పిన తర్వాత ఇంత మంచి అవకాశాన్ని క్యూబ్ టీవీ వాళ్ళు మాకు ఇవ్వడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా మీకు అంటే ఉన్న దాంట్లోనే మేము ఉన్న దాంట్లోనే మీకు చూపించడం అయితే జరిగింది. మేమేమి దాచేయలేదు, ఏమీ చేయలేదు. సో మేము ఎలా అయితే బ్రతుకుతామో ఆ లైఫ్ స్టైల్ని చూపించాము. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మా తరువాత కూడా వచ్చిన వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.